కేకే న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. వాళ్ళు ఎటువంటి నోట్స్ ఇవ్వకుండా ఇక్కడ తొలగించారు కాబట్టి వాళ్ళని మళ్ళీ విధిలోకి తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ శాంతియుత నిరసన కార్యక్రమం ఇక్కడ మన కాంగ్రెస్ దగ్గర మహాత్మా గాంధీ పార్క్ లో ఇది నిరసన కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఒకసారి ఉంటే ఫోటో చూద్దాం. అనకాపల్లి నుంచి వచ్చాము. నేను జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో 95లో జాయిన్ అయ్యి 97 వరకు కూడా సర్వీస్ అందించున్నాం. టైపిస్ట్గాను. మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కాల్ లెటర్ పొంది ఆఫీసులో జాయిన్ అయ్యి సుమారు 2 సంవత్సరాలు సర్వీస్ చేసి తద్వారా సిఎల్ బోనస్ గవర్నమెంట్ వేతనాలతో సమానంగా మాకు వేతనాలు అందిస్తూ మాకు ఎటువంటి నోటీసు లేకుండా 97 డిసెంబర్ 29ని మమ్మల్ని టెర్మినేట్ చేశారు. కనీసం ఏ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసినా సరే 2 నెలలు జీతం కానీ 2 నెలల ముందు నోటీస్ కానీ ఇచ్చి వాళ్ళకి మీరు ఎక్కడ ప్రిపేర్ అవ్వండి అని చెప్పాల్సిన బాధ్యత సంస్థలపై ఉంది. కానీ మాకు సాయంకాలం 5 గంటల వరకు తెలియపరచుకుంటే 4:30కి మీకు ఇలాగా టెర్మినేషన్ చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని పంపించడం ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కాలేదు. దిక్కుతో స్థితిలో ఆ రోజు మేము ఐఎన్టీసీ నాయకుల్ని ఆశ్రయించాం. ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ నరసింహం గారు మమ్మల్ని టేకప్ చేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు అలా పూర్వోత్తరం చేసుకుంటూ వస్తే 4 జడ్జిమెంట్ వచ్చే 2015 వరకు కూడాను. 2015లో కంప్లీట్గా వేజ్ రీజన్స్తో సహా బ్యాక్ వేజెస్ ఇమ్మంటూ మాకు సర్వీస్ రెగ్యులర్ చేయాలని, పాత పెన్షన్ పాత జీతాలు ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే మేనేజ్మెంట్ వారు ఎల్ఐసి సంబంధించిన మేనేజ్మెంట్ వారు మీకు కోర్టు ద్వారా ఇచ్చినటువంటి ఆర్డర్ మేము అమలు చేయలేము, ఇది ప్రజల సొమ్ము, మేము ఎలా ఇవ్వగలము అని చెప్పి మళ్ళీ రిట్ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది. ఆ పిటిషన్కి స్పందిస్తూ కోర్టు మళ్ళీ 2016లో 50% బ్యాక్ వేజెస్ ఇమ్మని మళ్ళీ కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. ఆ కోర్టు ఆర్డర్లో ఎక్కడ కూడా కటప్ డే అంటూ లేదు. ఆ కటప్ డే లేకపోయినా సరే వీళ్ళు 85 నుంచి 91 వరకు అని చెప్పి ఒక రూల్ తీసుకొని ఒక ఫ్రేమ్ చేసుకొని వాళ్ళలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పి పేపర్ మూలంగా పత్రికా మూలంగా ఇవ్వడం జరిగింది. ఇది అంతవరకు సమంజసం. అయితే ఒక బిఎంఓ, ఒక ఎస్డిఎంఓ, లేకపోతే ఒక డెవలప్మెంట్ ఆఫీసరు సిఫారసు చేసి మంచినీళ్ళు అందించడానికి, గ్రాస్ కట్ చేయడానికి, ఫ్యాన్ తుట్టడానికి, మిషనరీస్ అకౌంట్ వేసుకున్నటువంటి ఎంతోమంది కార్మికులని వాళ్ళు రెగ్యులర్ చేసి యూనియన్ ద్వారా ఫైట్ చేసి రెగ్యులర్ చేస్తున్నారు. వేలాది మందిని 2011లో 5,000 మందిని రెగ్యులర్ చేశారు. అన్యాయం చేశారని చెప్పి అడిగినా సరే స్పందించే నాదులు కనబట్టలేదు. అలాగని చెప్పేసి మేము 2014 ఒక మన ఏపీ ఎస్రా పేరు మీద ఆర్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆర్టీ యాక్ట్లో మీరు ఐడి నెంబర్ 27/91 కేసులో మీరు 1287 మందిలో ఉన్నారు. అందులోనే మీకు ఇవ్వగలం, అప్పటి వరకు యూ కాంట్ డూ హెల్ప్ ఎనీథింగ్ అని చెప్పి మాకు రెస్పాన్స్ ఇవ్వడం సాక్షాత్తు ఈడీ పర్సనల్ ఇచ్చారు. అయితే ఆ తదుపరి 14/15లో జడ్జిమెంట్ వస్తే అదే దాని మీద జడ్జిమెంట్ వచ్చింది. మరి ఆ జడ్జిమెంట్ మాకు ఎందుకు వర్తించదు? ఆ రోజు ఆ విషయం తేలవలసి ఉంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము మళ్ళీ 2016తో కూడా ఇలా మాకు ఇచ్చారు కదా, మాకు ఎందుకు ఇవ్వలేదంటే కటప్ డేస్ పెట్టినది 85, 91 వరకు మాత్రమే ఈ రిజల్ట్, మిగిలిన వరకు లేదు అన్నట్టుగా చెప్పి ఈరోజు వాళ్ళని కూడా తస్సారం చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక పోస్ట్ తీయలేదు. ఆ రోజు మాకు ఎంప్లాయ్మెంట్ నుంచి తీసుకొచ్చి మా చేత సర్వీస్ చేయించుకొని మమ్మల్ని టెర్మినేట్ చేసిన తక్షణంలో కనీసం ఎంప్లాయ్మెంట్ తిరిగి నమోదు చేసుకోమని చెప్పి వీళ్ళు రిప్లై లెటర్ కూడా ఇవ్వలేదు. అలా ఇచ్చిందిలా ఉంటే ఈరోజు తక్షణం మాకు ఉద్యోగ అవకాశం కల్పించాలి, పాత జీతాలు ఇవ్వాలి, పాత పెన్షన్ ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కుటుంబంలో స్పౌస్కి పెన్షన్ ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వడం చేయాలి. ఇటువంటి డిమాండ్స్తో మేము ఈరోజు జంట చేయడం జరిగింది పర్మిషన్ తీసుకొని. కాబట్టి ఈడీ పర్సనల్ గారు అందరూ స్పందించి మాకు తక్షణం మన విధుల్లోకి తీసుకొని మాకు ఈ చివరి క్షణాల్లో యాజమాన్యం మాకు న్యాయం చేయాలి, యాజమాన్యం మాకు న్యాయం చేయాలి, ఎంప్లాయ్మెంట్ ద్వారా జాయిన్ అయినటువంటి మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలి, మమ్మల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అయిపోయిందా? నన్ను ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో విశాఖపట్నం అండ్ నెల్లూరు డివిజన్లో 1993 1997 వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నియమిస్తున్న
నియమించి ముందస్తు నోటీసు లేకుండా తొలగించినందుకు ఇవాళ ఎల్ఐసి నిరసన ఇక్కడ గాంధీ విగ్రహం జరుగుతుంది. దానికి నేను ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన వారు నెల్లూరు డివిజన్ తరఫున 120 మంది తరఫున మీ అందరికీ ఒక నమస్కారాలండి. మా యొక్క 27 సంవత్సరాల ఈ జీవిత పోరాటాన్ని మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఒక్క 10 నిమిషాలు మాకిచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబీకులకి మీరు ఒక భిక్ష పెడతారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా